మిత్రులారా, ఈరోజు ఈడీ కార్యాలయం ఎదురుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెబీ చైర్పర్సన్ గారు అదానితో కుమ్ముక్కై లక్షల కోట్ల రూపాయలను ప్రజల సంపద దోసుకుంటున్నారని ఒక స్వతంత్ర సంస్థ హిండెన్బర్గ్ ఒక పరిశోధనాత్మక వివరాలను సేకరించి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రకంగా ప్రజల ఆస్తులను సెబీ ద్వారా షేర్ మార్కెట్ ద్వారా కొల్లగొడుతున్నారో ఒక సంచలనాత్మకమైన నివేదికనిచ్చి పూర్తి వివరాలను బయటపెట్టారు. ఆ వివరాలకు సంబంధించి రాజ్యసభలో లోక్సభలో జాతీయ స్థాయిలో శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో చట్టసభలలో కొట్లాడడమే కాకుండా सड़क से लेकर संसद तक जगह जगह पे इनके खिलाफ आवाज उठाए, मगर प्रधानमंत्री उनके परिवार ने अदानी को बचाने के लिए, किसी का आवाज सुनने के लिए वो लोग तैयार नहीं है। इसीलिए लीडर ऑफ अपोजिशन इन लोकसभा श्री राहुल गांधी जी लोकसभा में आवाज उठाकर इनके खिलाफ कार्रवाई करने के लिए जॉइंट पार्लियामेंट्री कमेटी के लिए इन्होंने डिमांड किए, मगर नरेंद्र मोदी जवाब देना छोड़कर 4 दिन पहले ही राज्यसभा लोकसभा बंद कर बाहर भाग गए। इसीलिए आज हमारा अध्यक्ष, राष्ट्रीय अध्यक्ष खड़गे जी, हमारे नेता राहुल गांधी जी ने ऐलान किया हर प्रदेश में ईडी ऑफिस के सामने धरना करके इस देश को कैसे अदानी प्रधानी लूट ले, ये बात जनता के सामने रखने के लिए ऐलान किए। इसीलिए आज के तारीख में एआईसीसी से दीपदास मुंशी जी, श्री सलमान कुर्सी जी, हमारे भाई डिप्टी सीएम भट्ट विक्रमार्का जी, मेरे साथ मंत्रियों, एमपी, एमएलसी, एमएलए और कांग्रेस पार्टी के वरिष्ठ नेता, कार्यकर्ता तक हजारों लोग इधर आज जमा होकर राहुल जी आवाज को मदद देने के लिए, राहुल जी आप संघर्ष करो, आपके साथ हम हैं, आपके साथ हम रहेंगे, एक जनता को लूटने वाले को जेल तक भेज देंगे, जेल के अंदर डालेंगे, तब तक आप आपके साथ में रहने के वादा कर सब लोग यहाँ मौजूद हुए। मित्रुलारा, प्रधानमंत्री गारू पदे पदे రైల్వే స్టేషన్ లో నేను ఛాయ్ అమ్మి దేశానికి ప్రధానమంత్రిని అని చెప్తుంటారు. అలాంటి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే తప్పకుండా పేదలకు మేలు జరుగుతుంది. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందుతాయని దేశమంతా భావించింది. కానీ 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకున్న తర్వాత
ఈ రోజు వెనక్కి తిరిగి చూస్తే 1947 ఆగస్టు 15 తారీఖు నుంచి దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుండి 2014 వరకు దాదాపుగా 66-67 సంవత్సరాలు ఈ దేశం 55,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలలో 1,15,000 కోట్ల రూపాయల అప్పులు దేశం మీద తీసుకొచ్చి పెట్టింది. ఇవాళ దాదాపుగా భారతదేశం 1,83 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అప్పుల్లో ఉంటే ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే 16 మంది ప్రధానమంత్రులు చేసిన దానికంటే 2 అంతల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని అప్పుల ఊపిలో ముంచింది. ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే కాకుండా ఆనాడు చేసిన అప్పుల కంటే 2 ఇంతలు చేసి ఈ దేశంలో వారు నిర్మించింది కానీ వారు తీసుకొచ్చింది కానీ లేదు. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని వారి దేశంలో ఉన్న యూనివర్సిటీలన్నింటినీ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఈ దేశంలో ఉన్న పేదలు చదువుకునే అన్ని యూనివర్సిటీలలో ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే మొదలుపెట్టింది. అదేవిధంగా ఈ దేశంలో కరువును పారదోలాలి అంటే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలి అని బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు, శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చిన ఒక దార్శనిక ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ తర్వాత శ్రీమంతులకే అందుబాటులో ఉన్న బ్యాంకులను భూస్వాముల దగ్గర, జామీందారుల దగ్గర, జాగీర్దారుల దగ్గర వేలాది లక్షలాది ఎకరాల భూములను బ్యాంకులను జాతీయకరణ చేసి పేద ప్రజలకు బ్యాంకులను అందుబాటులోకి తీసుకొచ్చి పేదలకు అప్పులు ఇచ్చే విధంగా బ్యాంకులను తీర్చిదిద్దిన నాయకురాలు ఇందిరా గాంధీ గారు. అదేవిధంగా సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జాగీర్దారులు, జమీందారుల దగ్గర ఉన్న కోట్లాది ఎకరాల భూములను ప్రభుత్వం గుంజుకొని దళితులకు, గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద, పోడు భూముల పట్టాల పేరు మీద శ్రీమతి ఇందిరా గాంధీ పేదలకు భూములనిచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచి ఈ రోజు దేశంలో ఎస్సీ ఎస్టీల దగ్గర భూములు ఉన్నాయంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేసిన సాహసోపేతమైన నిర్ణయం ఈ రోజు పేదల దగ్గర భూములు ఉన్నాయి. అదేవిధంగా మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఆనాడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావాల్సిన సందర్భంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాలేదు, ఈ దేశంలో పరిశ్రమలు ఆశించిన మేరకు నిలబడలేదు. ఇప్పుడు సాంకేతిక యుగం మారింది. 21వ